చాలా మంది ఈ కోడ్ ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కోడ్ ఏంటంటే ఫస్ట్ బాక్స్ B1 న్యూ బాక్స్ అని రాసినప్పుడు మనకు మెమరీలో ఒక కొత్త బాక్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అండ్ దాని రెఫరెన్స్ B1 దగ్గర ఉంటుంది. అక్కడ వరకు కరెక్టే. ఇప్పుడు బాక్స్ B2 B1 అని రాసినప్పుడు ఏమనుకుంటారంటే మనం ఫస్ట్ క్రియేట్ చేసిన బాక్స్ ఆబ్జెక్ట్ కి మెమరీలో ఇంకొక కాపీ క్రియేట్ అవుతుంది అండ్ ఆ కాపీడ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ మనకి B1 లో ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ అండర్స్టాండింగ్ కంప్లీట్ గా రాంగ్. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే బాక్స్ B2 B1 అని రాసినప్పుడు B2 కూడా సేమ్ B1 ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది. ఇవి రెండు సేమ్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తాయి. మనం B2 ను యూజ్ చేసి ఆబ్జెక్ట్ ని ఏమన్నా మాడిఫై చేస్తే మనం ఇక్కడ B2 హైట్ (5) అని రాస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ B1 తో యాక్సెస్ చేసినా మనకు 5 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రెండు వేరియబుల్స్ B1 B2 ఒకటే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తున్నాయి కాబట్టి. B1 B2 రెండు సేమ్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తున్నాయి అంతే. B1 కి B2 కి మధ్యలో ఎలాంటి లింకేజ్ లేదు. ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ రెండు లైన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత B1 అండ్ B2 రెండు సేమ్ ఆబ్జెక్ట్స్ ని రిఫర్ చేస్తాయి. ఇప్పుడు మనం B1 నల్ అని రాస్తే B2 కూడా నల్ అయిపోవాలా? లేదు. B2 ఇంకా స్టిల్ అదే ఆబ్జెక్ట్ కి రిఫర్ చేస్తూ ఉంటది. జస్ట్ B1 మాత్రమే నల్ అవుతుంది. అందుకే